ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగర్ సెల్యూట్ చేయడం చూశాను. బట్ నీ ఫేస్ కనిపించలేదు, కానీ నీ బైక్ నంబర్ నోట్ చేశా. అతన్ని నీ గురించి అడిగాను. అతను నీ గురించి చెప్పింది విని చాలా ఇంప్రెస్ అయ్యా. ఇంకొక రోజు అనాథాశ్రమంలో సాయం చేస్తుంటే చూశాను. అక్కడ మొదలైంది. ఆ నెక్స్ట్ నువ్వు కండక్ట్ చేసిన సోషల్ సర్వీస్ ర్యాలీలో నిన్ను చూడగానే పడిపోయాను. అప్పుడప్పుడు నీకు తెలియకుండా ఫాలో అయ్యేదాన్ని. చివరికి మీ అమ్మకి కూడా లైన్ వేసా తెలుసా. నువ్వు లేనప్పుడు మీ ఇంటికి రెగ్యులర్గా వచ్చేదాన్ని. అంకుల్ కూడా బాగా మాట్లాడేవారు, నీ గురించి చాలా చెప్పేవారు. అందరూ చాలా టైం స్పెండ్ చేసేవారు. మన ప్రేమని గెలిపించుకోవటానికి నేనేం చేశానో తెలుసా? ఆ రోజు అప్సరా, ఏంట్రా అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నథింగ్ అన్నయ్య. మేమందరం కలిసి నీకు ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసాం. అవునే, అతను నీకు బాగా తెలుసు. మన విషయాలు మా అందరికి చాలా బాగా నచ్చాడు. నీ అభిప్రాయం కూడా చెప్తే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడు. అన్నయ్య, విశాల్ నీకు క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, కానీ అతని మీద నాకు ఏ అభిప్రాయం కానీ ఆలోచన కానీ లేదు. డాడీ, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. ఎవరమ్మా అబ్బాయి? సాదిక్ డాడ్. సాదిక్ చాలా మంచోడమ్మా. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తన కష్టంలాగే ఫీల్ అవుతాడు. నేను ఇష్టపడుతున్న సాదిక్ వచ్చి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీతో. ఏంటిమా? అంకుల్, నేను మీ అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీకింకెవరు దొరకలేదా? చదువు పూర్తయి 2 ఏళ్ళు అయింది, ఇంకా ఖాళీగానే తిరుగుతున్నాడు. అసలు వాణ్ణిలా ఇష్టపడ్డావమ్మా? మమ్మల్ని చూసుకునే బాధ్యత లేదు వాడికి. ఏమ్మా, నిన్నేలా చూసుకుంటాడు అనుకుంటున్నావు? అంకుల్, మీరు ఒప్పుకుంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? అలా మా కాలనీకి రప్పించి నాకు నా ఫ్యామిలీకి దగ్గర అయ్యేలా చేశాను. డాడీ, నేను చెప్పిన ఒక్క మాటకి తనేంటో నిరూపించుకున్నాడు. సొసైటీలో శేఖరం గారు అబ్బాయిని ప్రూవ్ చేసుకున్నాడు. అమ్మా, విశాల్ గురించి నా అభిప్రాయం అడిగావు కదా, ఇప్పుడు నేను అడుగుతున్నాను. సాదిక్ గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? చెప్పమ్మా. డాడీ, నీకు నీ సెలక్షన్ మీద మాకు పూర్తి నమ్మకం. గుడ్ డెసిషన్ రా. థ్యాంక్ యూ డాడీ. సాదిక్ నీకన్నా ముందు నాకు తెలుసు. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరమయ్యాం, కానీ మా అందరికీ ఓకే. థ్యాంక్స్ అన్నయ్య. అందరూ ఒప్పేసుకున్నారు. ఈ ఇంటి కళ్ళుణ్ణి, నీ కాబోయే మొగుణ్ణి, నాకు తమ్ముణ్ణి త్వరగా తీసుకొచ్చేసాయి. హ్యాపీనా? థ్యాంక్ యూ. నిజం రా, వెళ్ళు. ఆల్ ది బెస్ట్ రా. అలా మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని ఒప్పించాను. ఎప్పుడు చెప్పు, నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టా, ద్వేషం ఉన్నట్టా? ఒక ఆడపిల్లగా ఇంతకంటే నేనేం చేయగలను సాదిక్? ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడదుంటుందంటారు. అది నువ్వు తెలుసుకోగలిగితే చాలు. నా ప్రేమేంటో నీకు అర్థమవుతుంది. Apsara, I love you. I love you, Apsara.